సిద్దిపేట నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపుకున్నామని ఎన్నో రాష్ట్రాల వారు ఇక్కడికొచ్చి చూసి నేర్చుకుని వెళ్లారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట అభివృద్ధి పాఠం ప్రగతికి ప్రయోగశాల అని వారు మెచ్చుకున్నారు. అయితే ఆదివారం సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన జర్నలిస్టుల ఆత్మీయ సమావేశంలో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టులు కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారని, జర్నలిస్టులు బయటకు కనబడేంత లోపట ఉండదని, వారికి చాలా కష్టాలుంటాయని చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో జర్నలిస్టులకు అన్ని విధాల సాయం చేస్తామని, కరోనా సమయంలో నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి అనేక మంది జర్నలిస్టులను కాపాడుకున్నామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మన సిద్దిపేటకు చాలా రాష్ట్రాల నుండి సిద్దిపేటకు చూడడానికి వచ్చారని, భారతదేశంలోని చాలా మంది ఇతర దేశాల వారు మన ఇబ్రహీంపూర్కు వచ్చి చూశారన్నారు. ఇక ఆయిల్ ఫామ్ తోటలు అంటే తెలియని వారికి ఈ పంటను పరిచయం చేసి అత్యధిక దిగుబడి వచ్చేలా చేస్తామని, కానీ నాడు విజయగాథలు సిద్దిపేటను మీరు ఎంతో అద్భుతంగా వ్రాశారు. అలాంటి సిద్దిపేట నేడు అభివృద్ధి పనులు ఆగిపోయి వెక్కిరించే విధంగా మారిపోయిందని, అభివృద్ధిని అంతర్ధారంగా ఆపిన సిద్దిపేటగా అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సిద్దిపేట నియోజకవర్గ జర్నలిస్టులు పాల్గొన్నారు. కరోనా సమయంలో కూడా మనందరూ కూడా చూశాం. ఒక జర్నలిస్ట్ కరోనా బారిన పడితే ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడదో, ఎన్ని రకాలుగా వ్యయ ప్రయాసాలకు లోనైందో మనం కూడా చూశాం. జర్నలిస్ట్ జీవితం చూడడానికి గొప్పగా ఉంటుంది, కానీ పర్సనల్ జీవితం చూస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి. మేనేజ్మెంట్ నుంచి జీతాలు రాక సగానికి సగం జర్నలిస్ట్ ఉంటారు. సగం మందికి జీతాలు వచ్చే పరిస్థితే లేదు. ఇక కొన్ని అయితే ఉద్యోగస్తున్నాయి, కొన్ని వెరీ ఫ్యూ కావచ్చు. కొద్ది మంది మాత్రం చాలా జీతాలతో పనిచేసే పరిస్థితి ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న జర్నలిస్టులకు ఏదో కొంత వృత్తాపత్తిగా సహకారం అందించాలనే ప్రయత్నం ముందు నుంచి కూడా మీరు చూశారు. నేను ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్ నుంచి మొదలుకుంటే సిద్దిపేట వరకు అన్ని నియోజకవర్గాల్లో కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాం. దాదాపు 90-95% రీచ్ చేసినాం. జహీరాబాద్, నర్సాపూర్, సంగారెడ్డి, నారాయణఖేడ్, అంతోల్, దుబ్బాక్, గజ్వేల్, సిద్దిపేట అన్ని నియోజకవర్గాలు. బహుశా వేరే జిల్లాలో జరిగిందో లేదో కానీ ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కూడా సహకారం అందించే ప్రయత్నం చేశాం. సరే, మీరు కూడా చూశారు, కరోనా వచ్చినప్పుడు కూడా మనం ప్రజలకు చేయడంతో పాటు మన జర్నలిస్ట్ మిత్రులకు కూడా కొంత ఇబ్బంది కలిగితే ఆ రోజు నేను ఆరోగ్య మంత్రిగా ఉండడం వల్ల కూడా కొంత హెల్ప్ అయింది. ఎంత పర్సనల్గా కూడా మనం జాగ్రత్తగా మనం కాపాడుతున్నామో మీకేం తెలియదు కాదు. సరే, ఈ సందర్భంగా నేను ఎక్కువ విషయాలు మాట్లాడడం కానీ వెళ్ళాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే విషయం మీతో కోరేది, ఆ రోజు సిద్దిపేట గత 10 సంవత్సరాలు ఎంత అభివృద్ధిలో ముందుకు సాగిందో మీకు తెలియదు కదా. దేశ విదేశాల్లో నుంచి ఎంతో మంది సిద్దిపేట చూడడానికి వచ్చేవారు. మీకు అన్ని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల నుంచి మన వెజ్ నాన్ వెజ్ మార్కెట్ చూడడానికి వచ్చిన వార్తలు మీరే అనేక సార్లు రాశారు. మన రైతు బజార్ చూడడానికి వచ్చినటువంటి ఎన్నో పట్టణాల నుంచి, నియోజకవర్గాల నుంచి చూసినారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ లోకేష్ గారి నియోజకవర్గం నుంచి వచ్చినారు. అదేవిధంగా అప్పుడు కుక్కర్ రాజేంద్రనాథ్ రెడ్డి ఫైనాన్స్ మినిస్టర్, వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి వచ్చినారు. ఇట్లా ఎన్నో పక్క రాష్ట్రాల నుంచి అధికారులు, శ్రీలక్ష్మి ఒక ఐఏఎస్ వచ్చి మన డబుల్ బెడ్రూమ్ ఇలా మోడల్ పార్టీ చూసిపోయినారు. ఇట్లా ఎంతో మంది దేశ విదేశాల్లో వచ్చారు. మన ఇబ్రాహీంపూర్ అయితే ప్రపంచంలో ఒక 40-50 దేశాలకు వచ్చింది. భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు మన ఇబ్రాహీంపూర్ను విజిట్ చేసి మన ఇబ్రాహీంపూర్ పేరును, మన సిద్దిపేట పేరును దేశ పటంలో, ప్రపంచ పటంలో నిలబెట్టుకున్నారు. అట్లా దేంట్లో చూసినా మన కోవిడ్ చెరువు విషయంలోనైనా మనము చెత్త నుంచి గ్యాస్ తయారు చేసేది కూడా పెట్టినాం సిద్దిపేటలో. తడి చెత్త నుంచి గ్యాస్ తయారు చేస్తే బ్రిటిష్ అంబాసిడర్, భారతదేశంలో బ్రిటిష్ అంబాసిడర్ వచ్చి దాన్ని ఆ రోజు ఇనాగ్రేట్ చేసిన విషయం కూడా మీకు గుర్తు, ఆయన ఫీట్ చేస్తున్నారు. అట్లా జాతీయ స్థాయిలో సిద్దిపేటకు ఒక ప్రత్యేకత తెచ్చాము. ఏదైనా ఇక్కడ చూసి నేర్చుకోవాలన్నంత గొప్పగా పచ్చదనం విషయంలో, చెట్ల విషయంలో, వెజ్ నాన్ వెజ్ విషయంలో